Yes, sir. కండిషన్ 4 రాసుకోండి. Sir, ఒక్కసారి sir. 1 minute. కండిషన్ 4. When a sentence begins with here or there, జాగ్రత్తగా చూడండి. ఒక సెంటెన్స్ కానీ హియర్ అన్న పదంతో కానీ దేర్ అన్న పదంతో కానీ స్టార్ట్ అయితే the verb comes first and the subject comes next. జాగ్రత్తగా చూడండి ఒకసారి. Yash, Sir, yes, sir. are you able to understand that condition? See the Yes, condition? sir. Look at this condition very carefully. When a sentence begins with here or there, the verb comes first and the subject comes next anta. Okay na? Yes, sir. Okay. Yes, sir. So look at this example. Cow dash grass daily annanu. The right option eat eats. Eats, sir. Eats, sir. The right Yes, option is eats. eats. Okay. Eats, sir. Yes, sir. Yes, ఇప్పుడు sir. చూడండి ఇక్కడ నేను ఒక here ఎగ్జాంపుల్ there ఏం లేవు రాస్తున్నాను. ఏదన్నా ఇక్కడ హియర్ దేర్ అవేం లేవు కదా సార్. లేవు, వస్తే ఎలా ఉంటుందో చూడండి. ఓకే సార్. ఎస్ సార్. నా ఇప్పుడు చూడండి. హియర్ డాష్ ది కౌ ఇంటూ ది గార్డెన్ అన్నాను. యువర్ ఆప్షన్ ఈస్ కమ్మా కమ్సా? కమ్ సార్. Sir, comes here the cow into the garden roasted, sir. ఇక్కడ చూడండి మనకి సబ్జెక్ట్ ఏది? ఇదిగో కౌ అన్నది సబ్జెక్ట్. ఎస్ సార్. కౌకి సంబంధించిన verb మనకు ముందు వచ్చింది. ఇదిగో కమ్ సార్. అది ముందు కౌ వచ్చింది సార్. సింగులర్ కాబట్టి రైట్ ఆప్షన్ కమ్స్ అవ్వాలి. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. హియర్ కమ్స్ ద కౌ ఇంటూ ద గార్డెన్. ఓకే సార్. హియర్ కమ్స్ ది కౌ ఇంటూ ది గార్డెన్. ఎప్పుడైతే సెంటెన్స్ హియర్ అయితే స్టార్ట్ అవుతుందో సార్. అప్పుడు మనకి వెర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ డాష్ 4వ వాక్యం ద బుక్ అండ్ ది వర్క్ బుక్. సార్ హియర్ సార్ 4th వన్. హియర్ ఇస్ ద బుక్ అది సార్. ఓకే, దేర్ కదా హియరా? ఎస్ సార్. హియర్ డాష్ ద బుక్ అండ్ వర్క్ బుక్ అన్నాడు. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మనకి? 2 subjects. ఒకటి, రెండోది వర్క్ బుక్. ఎస్ సార్. రెండు ఉంటే సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ సార్. Plural, sir. Here are the. అంటే Here are the అవ్వాలా? Are అవ్వాలి, sir. ఆర్ అవ్వాలి సార్. ద రైట్ ఆప్షన్ ఈస్ ఆర్. ఎస్ సార్. కండిషన్ రాసుకున్నారు అందరూ? రాశాం సార్. Yes, sir. గుడ్. Sure. సార్ ఎగ్జాంపుల్ ఏం రాయాలి సార్? ఇదిగోరా నీకు బోర్డు మీద ఇచ్చాను కదా నాన్న. ఈ 3 రాసామా సార్? Sir, మరి అది ఎలా కన్వర్ట్ చేయాలో కూడా రాయాలి సార్. ఏది నాన్న? Here comes the cow into the garden ఉంది కదా సార్. అవును నాన్న. దాన్ని మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎలా కన్వర్ట్ చేయాలి సార్? ఇదిగో సెంటెన్స్ హియర్ తో స్టార్ట్ అయింది కాబట్టి వర్బ్ ఫస్ట్ వచ్చింది. ఇదిగో ఫస్ట్ వచ్చింది వర్బ్.
సార్ ఆల్రెడీ అక్కడే Yes, ఫస్ట్ sir. ఇచ్చాడు కదా సార్. ఏదన్నా ఇక్కడ మనం చేంజ్ చేసింది ఏమీ లేదు కదా సార్ సెకండ్ సెంటెన్స్ లో. జస్వంత్ నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. సార్ సెకండ్ సెంటెన్స్ లో ఆ, హియర్ కమ్స్ అని ఫస్ట్ ఆడే వర్బ్ ఇచ్చేసాడు కదా సార్. అవును. ఇక్కడ చేంజ్ ఏమని చేయక్కర్లేదు కదా సార్, మళ్ళీ ఉన్నది ఉన్నట్టు ఉంచేసి టెన్స్ మారిస్తే సరిపోతుంది సార్. ఇదిగో అదే. అయితే ఈ ఈ ఎగ్జాంపుల్ చెప్తావు నాకు. ఏది సార్? చూడు, హియర్ నెంబర్ చెప్పండి సార్ టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్ లో కాదు, బోర్డు ఓకే మీద. సార్. ఎస్ సార్. హియర్ ఇంటూ ద మెయిన్ రింగ్ ఎస్ సార్. డాష్ 2 ఎలిఫెంట్స్ అన్నాను. your option is కమ్మా కమ్సా? కమ్ సార్. ఎస్ ఉందా లేదా? సార్ కమ్మకి ఎస్ ఉందా లేదా? లేదు సార్, హియర్ కమ్ 2 ఎలిఫెంట్స్ సార్. అది ఎందువల్ల ఇక్కడ కమ్మ ఎందుకు పెట్టావు నువ్వు? ఇక్కడ ప్లూరల్ సార్, ఎలిఫెంట్స్. 2 ఎలిఫెంట్స్ ప్లూరల్ లో, పైగా సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? హియర్ తో స్టార్ట్ అయింది సార్. హియర్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ వెర్బ్ వస్తుంది, తర్వాత 2 ఎలిఫెంట్స్ వస్తుంది. సార్ సెంటెన్స్ నేను చెప్తున్నాను సార్ ఒకసారి. హియర్ కమ్ 2 ఎలిఫెంట్స్ ఇంటూ ద మెయిన్ రింగ్. అబ్సల్యూట్లీ రైట్. ఎస్ సార్. అదే డౌట్ సార్, అంటే స్టార్టింగ్ వాడే వర్బ్ ఇచ్చేస్తే అలా ఉంచేసి జస్ట్ ప్లూరల్ సింగులర్ మార్చితే సరిపోతుంది సార్. ప్లూరల్ సింగులర్ మార్చితే సరిపోద్ది. ఇలా ఇస్తే వర్బ్ ముందుకు హియర్ దేర్ ఉన్నప్పుడు వర్బ్ ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ వర్బ్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళాలి. ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్. మరి ఇంకా ఏంటి డౌట్? బన్వర్లాల్, హృదయ్, నెక్స్ట్ కండిషన్కి వెళ్దామా? ఎస్ సార్. సార్ ఒకసారి సార్ ఎగ్జాంపుల్ Yes, రాస్తాం, కొద్దిగా పైకి పెట్టండి సార్. ఓకే ఓకే, ఎస్ సార్. ఇదిగో పైకి పెట్టాను చూడు. ఎస్ సార్. ఎస్ సార్. ఒకసారి సార్. మ్యాగ్నిఫై చేయనా? లేదు సార్. అయిపోయిందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ కండిషన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ కండిషన్కి వెళ్ళొచ్చా దేవా? సార్ ఒక్కసారి సార్, లాస్ట్ సార్, లాస్ట్ దా? అరే ఎంత స్లోగా అయితే ఎలా రన్నా? సార్ ఒక్కసారి సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రాయలేదు సార్. కంప్లీటెడ్ సార్. ఎస్ సార్. డన్. లెట్ us go to నెక్స్ట్ ఎగ్జాంపుల్. అయిపోయిందా యాష్? ఎస్ సార్.
సార్ లాస్ట్ వన్ మీరు ఇచ్చారు కదా Yes, సార్, sir. Completed, sir. మీరు ఇచ్చింది రాసి దాన్ని కన్వర్ట్ చేసింది రాసుకున్నాం సార్ మేము. డన్. ఎస్ సార్. ఓకేనా? ఓకే Yes, సార్. sir. ఇది అలాగ ఉంచనా, చెరిపోయినా చెరపచ్చా? జశ్వంత్ ఎస్ సార్, అరెస్ట్ చేసింది సార్, అయిపోయింది సార్ నాకు. చెరిపోయింది సార్, పర్లేదు సార్. ఎవరో అడుగుతున్నట్టున్నారు, అందరూ రాసుకున్నారా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఓకే, నేను అన్ని అలా పక్కన పెడతాను. ఇంకో కండిషన్ రాసుకుందాం. కండిషన్ 2. కండిషన్ నెంబర్ 5 సార్. Sir, condition 5, sir. కండిషన్ 5. 5. ఎస్ సార్. ఓకే, and someone read the condition. కెన్ ఐ సార్? When subject are preceded by Sir. each or every, the verb must be singular. ఓకే, ఈజ్ ఆరా? Is, sir. The right option is ఈజ్. ఇప్పుడు చూడండి, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్. Is, sir. ఈజ్ ఆరా? Is, sir. The right option is ఈజ్. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. సబ్జెక్టుల ముందు ఈచ్ గాని ఎవ్రీ గాని పదం పెడితే వెర్బ్ సింగులర్ అయిపోవాలి. దీనికి పైన ఒక 3 స్టార్ రేటింగ్ వేసుకోండి ఈ కండిషన్ కి. వేసారా? అయిపోయింది అందరికీ? Yes. ఎస్ సార్. Yes, sir. ఒక్క నిమిషం ఉండండి. Sir, excuse me, sir. చెప్పనా? ఇది ఆల్రెడీ అయిపోయింది సార్. ఈ కండిషన్ 5 ఆల్రెడీ అవును చెప్పేశారు sir. సార్ మొన్న 14th. కండిషన్ అవును సార్, 2 condition లో two లో చెప్పారు సార్, ఇది చెప్పారు ఆల్రెడీ సార్. మీరు. అరే చెప్తే ఏంట్రా, రాసుకోండి మళ్ళీ ఇంకోసారి. కాదు సార్, ఒకే కండిషన్ 2 సార్లు రిపీట్ అయిపోతాయి. ఓకే ఓకే ఇది ఆల్రెడీ 2 టైమ్ అంటే సెకండ్ కండిషన్ ఇది చెప్పారు సార్ ఆల్రెడీ మాకు. ఓకే, నౌ లెట్ us go to 6th statement. 5th వస్తుంది సార్ ఇప్పుడు. అంటే ఇది 2 సార్లు రిపీట్ అయింది. Neither of my daughter dash like me. కండిషన్ చెప్పనా? కండిషన్ కావాలా? ప్లూరల్ ఉండాలి సార్.
నైదర్ ఐదర్ అన్న పదాలు వస్తే కనుక ఆర్ రావాలి సార్. ఆగు ఆగు ఆగు. Looks like. చదవండి ఎవరన్నా నాకు. నైదర్ Neither or either always takes singular verb. సింగులర్ వెర్బ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి, నైదర్ ఆఫ్ మై డాటర్స్ డాష్ లైక్ మీ అన్నాను. ఈజ్ లైక్ లుక్కా లుక్సా? లుక్స్ సార్. ద రైట్ ఆప్షన్ ఈస్ లుక్స్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. తర్వాతది తర్వాత స్టేట్మెంట్ చదవండి. కంప్యూటర్స్, ఫిల్మ్స్ అండ్ టెలివిజన్స్ డాష్ ది అటెన్షన్ స్పాన్ ఆఫ్ అడల్సెన్స్. కండిషన్ రాసుకోండి. సార్ ఎక్కడ చదువుతున్నారు సార్ మీరు ఇవి? నేను 7th స్టేట్మెంట్ అండి. सर एवरी सेंटेंस को कंडीशन होता है सर. ఇదేమో 6th కండిషన్, ఇది 7th కండిషన్. Sir, ఇప్పుడు మీరు చెప్పింది 6th కండిషన్ కింద వస్తుంది సార్. నా బుక్ లో 7 అని ఉందిరా. yes sir అంటే మీరు 5th వన్ ఆల్రెడీ చెప్పింది కదా సార్, అది మళ్ళీ రాయాలి కదా సార్ అలాగో సెంటెన్స్ కింద. ఓకే 7th కింద తీసుకోవాలి సార్, ఎందుకంటే సెంటెన్స్ కూడా 7th కాబట్టి అది 7th. అవును. when two or more subjects are joined by and, the verb is plural. రాసారా? Yes, sir. ఓకే. సో కంప్యూటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ఫ్లుయెన్సా? ఆన్సర్ ఏంటండి? ఇన్ఫ్లుయెన్స్. ద రైట్ ఆప్షన్ ఈస్ ఇన్ఫ్లుయెన్సెస్ కాదు. సరే 7th కండిషన్ ఒకసారి అలాగ ఉంటుంది సార్. 7th కండిషన్ ఇదిగో నన్ను అక్కడే ఉంది బోర్డు మీద. ఎస్ సార్. తర్వాత కండిషన్, a small group of birds dash fly in sky. A small group of birds
ఎయిత్ ఏమైంది? ఈస్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై. ఒకసారి దీనికి కండిషన్ ఏం అక్కర్లేదండి, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Yes, sir. స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ డాష్ ఫ్లయింగ్ అన్నాడు. సో మనకి యాక్చువల్లీ స్మాల్ గ్రూప్ అన్నది తీసేసాం అనుకుందాం దేవా. Yes, sir. ఇది కనుక తీసేసాం అనుకుందాం, అప్పుడు Yes, sir. నువ్వు ఈ స్టేట్మెంట్ ఒకటే రాస్తే ఎలా రాసుకోవచ్చు? Bird బర్డ్స్ is flying, sir. ఆర్ ఫ్లయింగ్ అనుకోవచ్చు. అవును సార్, అలా అయితే ఆర్ అనుకుంటాం సార్. కానీ ఇక్కడ ఏం చేశాడు? స్మాల్ గ్రూప్ అని పెట్టాడు. ఎస్ సార్. సో గ్రూప్ పెట్టేటప్పుడు మనకి గ్రూప్ తీసుకోవాలి కాబట్టి గ్రూప్ ఈజ్ ఫ్లయింగ్ ఈజ్ అంటే అవుతుంది సార్. ఈస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి. సార్ ఇంకా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో మార్చుకుంటే సరిపోతుంది సార్. ఆ టెక్స్ట్ బుక్ లో రాసుకుంటే సరిపోద్దండి. సార్ కండిషన్స్ ఇంకేం రాయక్కర్లేదు కదా సార్? ఏం కండిషన్ ఏం రాయక్కర్లేదు అన్న దానికి. ఓకే సార్. తర్వాతది ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ మై ఫేవరెట్ డిష్. ఈస్ మై ఫేవరెట్ డిష్. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. 9th కండిషన్ చూడండి. ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ మై ఫేవరెట్ డిష్ అన్నాడు. సో రెండు సబ్జెక్టులు యాక్చువల్లీ ఎండ్ అన్న పదంతో జాయిన్ చేస్తే ప్లూరల్ అవ్వాలి. చూడండి, రామ్ అండ్ శ్యామ్ డాష్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాను. ఈజా ఆరా? రామ్ అండ్ శ్యామ్ డాష్ గుడ్ ఫ్రెండ్స్, ఈజా ఆరా? ఆర్ సార్. ఇక్కడ ఆర్ అవుతుంది. కానీ ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ మై ఫేవరెట్ ఇక్కడ ఒక్కటే డిష్ అండి. అంటే ఎండ్ అన్న పదంతో జాయిన్ చేయబడి రెండు కూడా 2 సబ్జెక్ట్స్ జాయిండ్ బై ఎండ్ బట్ కన్సిడర్డ్ యాజ్ సింగిల్ యూనిట్. ఒక్క యూనిట్ కింద తీసుకుంటాం కాబట్టి ద వర్బ్ షుడ్ బి సింగులర్. బట్ సెకండ్ ఎగ్జాంపుల్ లో 2 తీసుకున్నాం కదా సార్. రామ్ శ్యామ్ రెండు సపరేట్ అనుకోవాలి కదా సార్. నేను రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు వేరువేరండి. ఓకే, దానికి ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే బుల్ అండ్ కార్ట్ అన్నాను. ఎస్ సార్. ఈజా ఆరా? ఈస్ సార్. బుల్ అండ్ కార్ట్ కలిపితే ఒక యూనిట్ అవుతుంది కదండి, బుల్ల కార్ట్ అవుతుంది కదా. ఎస్ సార్. సో ఈజీ అవ్వాలి అది. అరే మీరు ఎవరైనా సినిమాకి వెళ్ళారా? సినిమా హాల్కి వెళ్ళారా లేదా? ఎప్పుడు సార్? Yes, sir. మూవీస్కి వెళ్ళారా? ఎస్ సార్. మూవీస్కి వెళ్తే అక్కడ వాడు ఏమంటాడు? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్? ఈస్ సార్. ఈజ్ సార్. ఈజ్ అంటాడు. ఎందువల్ల ఈజ్ అవుతుంది అక్కడ? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండు వేరువేరుగా కాదు, రెండు కలిపి ఒకటే తీసుకున్నాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదు కదా? అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్.
చెప్పండి రా, అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అండర్స్టూడ్ సార్. దేవ్ కుమార్ సార్ అండర్స్టూడ్ సార్. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సార్ రెస్పాండ్ అవుతున్నాను సార్. హలో సార్. ఓకే, నౌ లెట్ us Sir. go to 10th statements. సార్ రాస్తున్నారా? సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వాయిస్ బ్రేక్ అయిపోతుంది అన్న, అది ఐ థింక్స్ నెట్వర్క్ ప్రాబ్లం. హలో సార్. సార్ we can listen you. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? Yes sir. నో సార్. భాస్కర్ వినిపించట్లేదా? హలో సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? బ్రేక్ అయిపోతుంది సార్. సార్ బ్రేక్ అయిపోతుంది. వినిపిస్తుంది సార్. Break అయిపోతుంది సార్. వాయిస్ వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. Yes sir, all are clear. ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా? ఎస్ సార్. సో బన్వర్లాల్ లేడా? బన్వర్లాల్ నాన్న వాయిస్ అందరికి వినిపిస్తుందా? Yes, హాయ్ sir. బన్వర్లాల్. ఓకే, సో లెట్ us go to the next condition చూద్దామండి. Yes sir. చెప్పండి, కండిషన్ ఏంటి? Have a sir. హ్యావ్ సార్. All applications for the jobs Have. have been జాబ్ సార్. జాబ్స్ కాదు సార్. అప్లికేషన్స్ అండి, అప్లికేషన్స్ కావాలి మనకి. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ The job under the jobs are listed. అరే హ్యావ్ బీన్ సార్. మళ్ళీ హ్యావ్ బీన్ అంటాడు ఎందుకడు? హ్యావ్ బీన్ ఎందుకురా? ఆల్ ద అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ కదా సార్. యశ్వంత్ సూపర్, థమ్స్ అప్. ఇదిగో వెరీ నైస్. చేంజ్ హ్యాస్ టు హ్యావ్. Next one is sir. The furniture of this room is Is, made sir. of teak, Is sir. Next one. The furniture of this room is made up of teak. sir. ఓకే, తర్వాతది We should not make noises sir. we should not make a noise అండి. We should not make a noise sir. ఏ ఎందుకు వస్తుంది సార్? నాయిస్ అక్కర్లేదా? ఏ అట్టక్కర్లేదా? We should not make a noise. Okay sir. Sir. తర్వాతది do you sell eggs by kilos or by a dozen? You Yes, sir. sell Dozens sir. or Do you sell eggs by Kilo. By a dozen. Or by dozens. or by a dozen? by a dozen sir. by a dozen అండి. Yes sir. తర్వాతది the iron is a useful metal. ఐరన్ సార్, ఎందుకంటే ఐరన్ ఒకటి స్పెసిఫిక్ కాదు కదా సార్, చాలా ఐరన్స్ ఉంటాయి కదా సార్. ఐరన్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి Yes, sir. ఐరన్
ఈజ్ యూస్ఫుల్ మెటల్, ది ఐరన్ అక్కర్లేదు. ఎస్ సార్. 2A sir, 15th one. 15th one A sir. A sir. Last Sunday my brother took me to a good restaurant. Yes sir. Yes sir. A sir. Hello sir. Yeah, చెప్పనా? Yes sir, next one. తర్వాతది there is an institute for the blind. Yes sir. తర్వాతది మార్నింగ్ సార్. In the morning sir. See, Siri Chandana goes to temple in the mornings. Morning sir. Hello guys, network Yes, sir. problem malini. Sir, continuity రావట్లేదు సార్ మీ వాయిస్ అసలు. వాయిస్ బ్రేక్ అయిపోతుంది, నెట్వర్క్ ప్రాబ్లం అన్నా. మీ వీడియో కూడా బ్రేక్ అవుతుంది. ఎస్ సార్. నెట్వర్క్ ప్రాబ్లం, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం. ఫాలో అవ్వలేకపోతున్నాం సార్. యశ్వంత్ ఉన్నావా? ఉన్నాను సార్. ఏరా ఫాలో అవ్వలేకపోతున్నాం సార్, మీ వాయిస్ ఆగిపోతుంది సార్ మధ్య మధ్యలో. మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఇప్పుడు ఓకే సార్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. ఓకే, నౌ లెట్ us go to the next statement. He is busy at the work and won't be home before 10:30. He is busy at work. వర్క్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దానికి ఆర్టికల్ అక్కర్లేదు. యశ్వంత్ ఉన్నావా? ఎస్ సార్, వింటున్నాను సార్. హీ ఈజ్ అట్ వర్క్ అంటాం, అట్ ది వర్క్ అక్కర్లేదు. ఎస్ సార్. తర్వాతది Kashyap gave the beggar a 1 rupee coin. Kashyap gave the beggar a 1 rupee coin. Nice. The cow is a useful The cow animal. is a useful animal sir. Angus sir, yes sir. The cow is a useful animal. Okay. His name is in the middle sir. In the middle. His name is in the middle. Okay. He is independent. Of his parents. ఎందుకు సార్ ఆఫ్ వస్తుంది? ఇండిపెండెంట్ అన్న పదం ఎప్పుడు ఆఫే పెట్టాలి. ఓకే సార్. ఇండిపెండెంట్ అన్న పదం ఎప్పుడు వచ్చినా పక్కన ఆఫే పెట్టాలి. ఓకే సార్. She has been absent from 3 days. Since sir. He has been absent for 3 days. Since Okay sir. For 3 days. తర్వాతది The chair is quite cheap for rupees 150 sir. The chair is quite cheap for
నైస్. 150 rupees. Yes, sir. Gautam gave me a chair to sit. Sir, To ఇక్కడ sit, wrong sir. ఉంది. గౌతమ్ gave me a chair to sit on. పోయన్ ఆన్. ఆన్ రాయాలా సార్? చివరిన టు సిట్ ఆన్ పెట్టాలండి. ఓకే సార్. ఎందుకు రాయాలి సార్ ఆన్? ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను జాగ్రత్తగా వినా. ఎస్ సార్. యశ్వంత్, ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడన్నా స్టేట్మెంట్ లో 2 ప్లస్ v1 వచ్చింది అనుకుందాం. జాగ్రత్త చూడు, 2 ప్లస్ v1 ఎస్ సార్. అంటే చూడు, ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్ టు రైట్ అన్నాను. నాకు రాయడానికి పెన్ లేదు అంటున్నాను. ఇక్కడ 2 ప్లస్ v1 వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ లాస్ట్ లో ఒక ప్రిపోజిషన్ పెట్టుకుని తీరాలి. అర్థమైంది నాన్న యశ్వంత్? ఎస్ సార్. భాస్కర్ అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. సో ఈ ప్రిపోజిషన్ కాబట్టి లాస్ట్ లో నువ్వు విత్ పెట్టుకోవాలి. గౌతమ్ ఏం చేశాడు? గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఆన్. లాస్ట్ లో ప్రిపోజిషన్ అదిగో. సరిపోయిందా? నన్ను అందరికి వినిపిస్తుందిరా? ఎస్ సార్. ఓకే, ఆన్ క్రెడిట్ సార్. నెక్స్ట్ వన్ తర్వాతది we do not sell things on credit. Okay, తర్వాతది తర్వాతండి he went to work despite illness sir. Despite his illness sir. డిస్పైట్ కి ఆఫ్ ఉండదు. ఎస్ సార్. despite his illness sir. అంతే. ఎస్ సార్. సార్ ఇక్కడ యూ షుడ్ టెల్ మీ సార్. ఉండదు సార్. యూ షుడ్ టెల్ మీ మీ అవ్వాలి. ఎస్ సార్. టెల్ టు మీ ఉండదు. టు గో సార్. నెక్స్ట్ వన్ టు గో ఢిల్లీ. టు ఉండదు. తర్వాతది టు గో. టు గో సార్. గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీయా? టు గో అంతే సార్. టు ఢిల్లీ రాదు సార్. టు గో ఢిల్లీ. అరే టు గో ఢిల్లీ ఎలా అవుతుందిరా? టు గో టు ఢిల్లీ ఎలా? అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అవ్వాలి. గోయింగ్ టు సార్. అగ్రీడ్ ఆన్ గోయింగ్. agreed on going to sir. Agreed on going to. Okay sir. Yes sir. Next, this is a comfortable house to live in, sir. Live in, sir. This is a comfortable house to live in, sir. To live in. Nice. Preposition of sir.
We were not allowed to enter into the house in itself, sir. ఎంటర్ అన్న పదానికి ఇంటూ ఉండదు. Okay, sir. ఎంటర్ కి ఇంటూ ఉండదు. See you next Friday. తర్వాతది See you on the next Friday. see you on The next Friday. the next Friday ఉండదు. see you on Friday అంతే. Okay, sir. see you on next Friday. Next Friday. తర్వాతది Sanjana is going home. ఎన్నోది? Sanjana is going home, sir. సంజన ఇస్ గోయింగ్ హోమ్ అంతే. గోయింగ్ టు హోమ్ కాదు. Yes, sir. Don't ask me for money. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. ఓకే. తర్వాతది తర్వాతది ఉన్నారా? I have ఉండదు sir. I had decided to quit. I have decided to quit my job a week ago. I decided sir. I have decided. I decided అంటే చాలండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అక్కర్లేదు. Yes, sir. I am tired as ఓకేనా? yes, sir. Yes, sir. యామ్ ఉండదా సార్? విన్నోది. నెక్స్ట్ వన్ సార్ 36. I am tired as I was working since 7 o'clock. I have been tired. I have been tired. వాళ్ళు అండర్లైన్ చేసింది I am tired. I am working అండర్లైన్ చేశారు సార్. అదేనండి. I am tired as I have been working. Yes, sir. Yes, sir. Next. Jeans is, sir. Jeans is. Jeans was not permitted. Jeans was కాదు, వర్. వర్ ఎందుకు అవుతుంది సార్? జీన్స్ అన్న ఒకటే కాల్ ఉంటాయా, రెండు కాల్ ఉంటాయా జీన్స్ కి? రెండు ఉంటాయి సార్. మరి అది సింగులరా ప్లూరలా? ప్లూరల్ సార్. మరి వజ్ వర్ వజ్ అవుతుందా వర్ అవుతుందా? వర్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. తర్వాతది తర్వాతది షీలా ఆస్క్డ్ హర్ టీచర్ సార్. ఏమవుద్ది? షీలా టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ది చాప్టర్ వన్స్ అగైన్. షీలా టోల్డ్ హర్ టీచర్ ఆస్క్డ్ హర్ టీచర్ అండి. ఎస్ సార్. తర్వాతది You should avoid making such mistakes. You should avoid to make కాదు, avoid making, right? Yes, sir.
తర్వాత అదర్ పీపుల్స్ లైఫ్స్ ఆల్వేస్ సీ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్. ఏమవుతున్నా 40? Other people lives always seem more interesting than one's. ఆన్సర్ చెప్తారా నేను చెప్పనా? లాస్ట్ లో 1 ఓన్ పెట్టుకోండి. జశ్వంత్ వినిపిస్తుందా? దేవా? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. మరి ఎవడో మాట్లాడట్లేదే? యాష్, am I audible to you? సార్ ఎస్ సార్ ఆడిబుల్ సార్. Yeah, okay. So 40th statement last లో add on to the statement. 41st statement Jashwant చదువు. సార్ Earth moves round the sun, sir. Next one. Earth is moving round the sun కాదు, Earth moves round the sun. Yes sir. Karthik go for a walk path, sir. Goes for a walk, sir. Karthik goes for a walk, right? Look, Yes, somebody knock at the door, sir. Knocked at the door, sir. Somebody is knocking at the door. Is knocking, sir. Sir, Somebody I saw that man yesterday. I have seen that man yesterday. I saw that man yesterday. Good. Sir, I hear a cry, sir. I hear a cry. Very nice. Sir, I heard a cry, sir. I heard a cry. I hear a cry. రెండు ఒకటే. Okay, sir. Mother loves her daughter. Mother loves her daughter. Okay. John understands your problems. John understands your problems. Okay. He remembers my address. He remembers my address. This house belongs to my uncle. This house belongs to my uncle. I own a car. I own a car. Walking is good for, sir, చెప్పు. for both health and recreation, sir. Walking is good for both health and recreation. Okay. Yes, sir. I will call you when the dinner is ready. Dinner is ready. Okay. అక్కడ కాపండి. అక్కడ కాపుదాం. Yes, sir. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 50 చేసాం మనం కదా? 52 చేసాం సార్. అదే లేరా 52. ఈ 52 దాంట్లో నేను ఏదైనా టెస్ట్ పెడితే మీరు మళ్ళీ రాయగలరా? ఎస్ సార్. షూరా? షూర్ సార్. ఓకే దెన్. అయితే మనం ఏం చేద్దామంటేనండి, నెక్స్ట్ వీక్ లో టెస్ట్ పెట్టుకుందామా దీనికి? నెక్స్ట్ వీక్ అంటే కాలేజ్కి వచ్చి రాయాలా సార్? కాలేజ్కి వచ్చి రాయాలి. వద్దా? ఎస్ సార్. ఓకే. కాలేజ్కి వద్దకపోతే ఇంటికాడి నుంచి రాస్తారా? ఆన్లైన్ రాస్తారా? ఎలాగైనా రాస్తాం సార్. ఓకే అయితే డన్. అయితే నేను ఒకసారి సార్ తోటి మాట్లాడి మీకు ఎప్పుడు ఉంటుంది అన్నది నేను చెప్తాను అన్న. సార్ సిలబస్ సార్ ఓన్లీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సార్. ప్రోజ్ ఒక లెసన్ అయింది మనకి. ఎస్ సార్. ప్రోజ్ ఒక లెసన్ అయింది, పోయిటరీ ఒక లెసన్ అయింది, అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఒక లెసన్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఒక లెసన్ అయింది, క్వశ్చన్ ట్యాగ్స్ అయినాయి, అండ్
కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 50 అయినాయి. ఎస్ సార్. సో వీటి మీద నేను ఒకసారి సార్ తోటి మాట్లాడి ఎక్కడ వరకు టెస్ట్ పెట్టుకోవాలో ఒక వీక్లీ టెస్ట్ మీకు పెడతాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఈ వీక్లీ టెస్ట్ అయిన తర్వాత దానికి సిలబస్ నేను గ్రూప్ లో చెప్తాను, మీకు గ్రూప్ లో ఫాలో అవుతారు కానీ. ఓకేనా? ఓకే సార్. రేపు క్లాస్ ఉందా సార్? రేపు ఏనన్నా క్లాస్ ఉండదా? క్లాస్ సార్ అంటే ఇప్పుడే చెప్పేస్తున్నారు కదా, నెక్స్ట్ వీక్ టెస్ట్ కోసం క్లాస్ ఉండదేమో అనుకుంటున్నాను. ఉంటది, రేపు క్లాస్ ఉంటది. రేపు క్లాస్ లేకపోతే నేను ఇంటిమేట్ చేస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే గైస్, సీ యూ టుమారో దెన్. ఎస్ సార్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.